అనామిక అయితే తాళాల గుత్తిని తీసుకుని వచ్చి అపర్ణతో ఎలా అంటూ ఉంటుంది, అత్తయ్య ఇదిగోండి అత్తయ్య బీరువా తాళాలు అక్కడ కారు దగ్గర పడిపోయి ఉన్నాయి అత్తయ్య అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అది చూసి అపర్ణ అయితే కావ్య ఏదో మర్చిపోయి వెళ్ళిపోయినట్టుగా ఉంది, కింద పడిపోయేగల అని చెప్పి అపర్ణ అంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే ఓహోహోహో ఏం కోడలు ఏమత్త కోడల్ని గాల్లోనే కదా లేపేస్తున్నారు, భూమి మీద నడవనిస్తున్నారా ఏంటా? అసలు నా కోడలు గుణవంతురాలు అది ఇది అలా ఎన్ని చెప్పారు, అలాంటిది ఈ తాళాలను జాగ్రత్త పరచుకోలేకపోయింది, ఒక్కరోజు కూడా తన దగ్గర ఉంచుకోలేకపోయింది, ఇలా పడేసుకుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటలకు అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, నా కోడలు గుణవంతురాలే, నా కోడలు బంగారం, నా కోడలకు అన్నీ తెలుసు, నువ్వే ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు, మీరందరూ కలిసి నా కోడల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి మీరందరూ కలిసి ఇది ప్లాన్ చేశారని నాకు తెలుసు. కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కావ్యాన్ని నేను తిడతానని చెప్పి మీరే ఈ కీస్ని తీసుకొని ఇప్పుడేమో పారేసుకుంది అది ఇదే అని చెప్పి నాకు ఇస్తున్నారు కదా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకు అనామిక అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.